అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారనో ఒకళ్ళతో ఒకరు అడ్జస్ట్ అవ్వలేక విడిపోతున్నారంటే అర్థం ఉంది. కానీ మీది లవ్ మ్యారేజ్ కదా, మీరెందుకు విడిపోతున్నారు? లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి పెద్ద తేడా ఏమి ఉండదా అంటే, ఎవరిని చేసుకోవాలని సెలక్షన్ మందైతే లవ్ మ్యారేజ్ అంటారు, అదే మన పేరెంట్స్ అయితే అరేంజ్ మ్యారేజ్ అంటారు. నా దృష్టిలో ఆ రెండు ఒకటే. దే ఆర్ జస్ట్ మ్యారేజెస్. నిజమైన లవ్ మ్యారేజ్ అంటే పెళ్ళికి ముందు ప్రేమించడం కాదు, పెళ్ళి తర్వాత కూడా ప్రేమించడం. ఆ లెక్కలో చూస్తే ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద లవ్ మ్యారేజెస్ లవ్లెస్ మ్యారేజెసే. అంటే ఏంట్రా, పెళ్ళాక ప్రేమ పోతుందా? ప్రేమ పోయేలాపట పెళ్ళి అయిపోతుంది అంటున్నాను అంకుల్. అంటే ప్రేమ లైఫ్ లాంగ్ ఉండదా? మీకు తెలిసిన గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చెప్పండి అంకుల్. ఎందుకురా? చెప్తాను, చెప్పండి. దేవదాస్ పారు, లైలా మజ్ను, రోమియో జూలియట్. ఇవన్నీ గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ కాదు అంకుల్, షార్టెస్ట్ లవ్ స్టోరీస్. వీళ్ళంతా కొంతకాలమే ప్రేమించుకున్నారు, అందుకే మనకి ఇంతకాలం గుర్తున్నారు. వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం వీళ్ళ స్టోరీలో ప్రేమను చూసి కాదు అంకుల్, పెయిన్ని చూసి.